మనము ఈరోజు ఒక కథ విందాం. ఒక స్టోరీ విందాము. ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారు? ఒక ఆయన తెల్ల బట్టలేసుకొని నిలబడినాడు గదా! తెల్ల బట్టలేసుకొని నిలబడినాడు. ఎవరీయన అంటే సిక్కు మతస్థుడు. ఈయన పేరేం పేరంటే భక్త సింగ్. ఏం పేరు? భక్త సింగ్. మరి ఈయన సిక్కు మతస్థుడు. ఏ మతస్థుడు? సిక్కు మతస్థుడు అన్నమాట. మరి సిక్కు మతస్థులు కానీ గ్రహారాధికులు కానీ మన దేవుణ్ణి నమ్మరు. నమ్ముతారా? మరి ఈయన ఎలాగ నమ్మాడో, వీళ్ళ తల్లిదండ్రులు ఎవరో, ఈయన దేశం ఏదో, ఈయన గ్రామం ఏదో, ఈయన ఎలాంటి వాడో, ఎలాగ దేవుణ్ణిలో రక్షింపబడినాడో, ఎలాగ దేవుణ్ణిలో ఎదిగాడో, ఈయన చదివేమో, ఈయన పరిచర్య ఏమో మనం తెలుసుకుందామా? ఎంతమందికి ఇష్టం ఉంది? వెరీ గుడ్. ఎంతమందికి ఇష్టం ఉంది? చేతులు బాగా ఎత్తాల. చేతులు లేని వాళ్ళు చేతులు ఎత్తొద్దండి. చేతులు ఇంటికాడ పెట్టేస్తున్నారా? వెరీ గుడ్. వాడైతే 2 చేతులు ఎత్తేసినాడు. దించండి. ఈయన పేరు ఏం పేరన్నా? ఏం పేరు ఈయన పేరు? ఏం పేరు ఈయన పేరు? ఈయన పేరు భక్త సింగ్. వీళ్ళ అమ్మా నాన్నలు మనము తెలుసుకోవాలి. వీళ్ళ అమ్మా నాన్నల గురించి మనం తెలుసుకోవాలి. ఈ పాకిస్తాను లో పంజాబ్ ఎక్కడంట? ప్రస్తుతం పాకిస్తాన్లోనున్న పంజాబ్ రాష్ట్రములోని జోయా అనే చిన్న గ్రామంలో ఉన్నాడంట. పాకిస్తాన్లో ఉన్న పంజాబ్ రాష్ట్రం ఏ రాష్ట్రము? చెప్పండి. ఏ రాష్ట్రం అంట? పాకిస్తాన్లో ఉన్న పంజాబ్ రాష్ట్రములో ఉన్న చిన్న గ్రామం జోయా అనే గ్రామం. ఏ గ్రామము? జోయా అనే గ్రామములో వీళ్ళు ఉన్నారంట. ఎవరు వీళ్ళు? భక్త్ సింగ్ వాళ్ళు. పాకిస్తాన్లో ఉన్న పంజాబ్ రాష్ట్రములో ఉన్న జోయా అనే గ్రామములో వీళ్ళు ఉన్నారనమాట. వీళ్ళ అమ్మ పేరు వచ్చేసి లక్ష్మీబాయ్. ఏం పేరు వీళ్ళ అమ్మ పేరు? లక్ష్మీబాయ్. వీళ్ళ నాన్న పేరు వచ్చేసి జవహర్ మాల్ అని. ఈ దంపతులకి సంతానము లేక చాలా ఏండ్లైందంట సంతానం లేనప్పుడు వీళ్ళకి ఒక సాధువు వచ్చినాడంట వీళ్ళ దగ్గరికి. ఎవరు వచ్చినారంట? బాగా వినాలా. ఎవరు వచ్చినారంట వీళ్ళ దగ్గరికి? సాధువు వచ్చినాడంట. సాధువు వచ్చి, మీకు ఒక కుమారుడు పుడతాడు. ఎవరు పుడతారు? ఒక కుమారుడు మీకు పుడతాడు, కానీ ఆ కుమారుడు మీ దగ్గర ఉండడు. ఆ కుమారుడు మీ దగ్గర నుంచి వెళ్ళిపోతాడని చెప్పేసి వెళ్ళిపోయినాడంట. ఎవరికి చెప్పినాడు? వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి. ఎవరు చెప్పింది? అందుకే వాడు 2 చేతులు ఎత్తినాడు. లక్ష్మీబాయ్, జవహర్ మాల్ అనే దంపతులు వాళ్ళకి చక్కటి కుమారుడు పుట్టినప్పుడు ఆ కుమారుడి గురించి ఒక సాధు చెప్పినట్ట, మీ కుమారుడు ఖచ్చితంగా దేవుడు ఇస్తాడమ్మా, కానీ ఆ అబ్బాయి మీ దగ్గర ఉండడు అని చెప్పినాడంట. ఆ అబ్బాయి మీ దగ్గర ఉండడు, ఆ అబ్బాయి మీ నుంచి దూరం అయిపోతాడు అన్నప్పుడు వాళ్ళ అమ్మ ఏమనుకుందంట తెలుసా? అబ్బో, మా బాబు చాలా మరి ఏమైనా కొనియకుంటే, ఏమైనా ఇవ్వకుంటే అలిగి మా ఇండ్లు ఇడిచిపెట్టి వెళ్ళిపోతాడు అనేసి తన బాబుని అల్లారు ముద్దుగా పెంచుతుందంట. ఎట్లా పెంచుతుందంట? అల్లారు ముద్దుగా పెంచుతుందంట. ఏమడిగితే అది కొనిచ్చిందంట. కొనియకుంటే ఇంట్లో నుంచి పారిపోతాడేమో. చాలా మంది కదా, ఏమైనా తల్లిదండ్రులు కొనియకుంటే నువ్వు కొనియలేదనేసి కొంతమంది పిల్లలు ఏం చేస్తారు?
పారిపోతుంటారు. కానీ ఈ అబ్బాయి కూడా వాళ్ళ అమ్మ వాళ్ళు పెద్ద వీళ్ళే తల్లిదండ్రులు. లక్ష్మీబాయి, జవహర్ మాల్. ఈ ఇద్దరు తల్లిదండ్రులు భగత్ సింగ్ గారిని అబ్బాయి ఇక్కడే ఉంది. చిన్నప్పుడు అదో ఈ అబ్బాయి ఎవరంటే ఈ అబ్బాయి భగత్ సింగ్. సాధు చెప్పాడు ఈ అబ్బాయికి ఏమన్నాడంటే, మీ అబ్బాయి నీకు ఒక కొడుకు పుడతాడు కానీ ఆ కొడుకు మటుకు మీ దగ్గర ఉండడు. ఎవరు? ఈ అబ్బాయి ఉండడంటే వాళ్ళ అమ్మ అల్లారు ముద్దుగా పెంచుతూ వచ్చిందంట. పెంచుతూ వాళ్ళ దేవుడు ఎవరంటే గురు నానక్. సిక్కు మతస్థుల దేవుడు, వాళ్ళ దేవుడు ఎవరంటే గురు నానక్ అంట. ఎవరు వాళ్ళ దేవుడు? ఎవరు వాళ్ళ దేవుడు? గురు నానక్ మరి ఉన్నాడంట. ఆ గురు నానక్కి ఈ భగత్ సింగ్ గారిని ప్రతిష్ఠించినారంట. ఎవరిని ప్రతిష్ఠించినారంట? భగత్ సింగ్ గారిని గురు నానక్కి ప్రతిష్ఠించేసినారంట. నువ్వు దేవునికి అంకితము, నువ్వు దైవ భక్తిలో పెరగాలనేసి వాళ్ళ తల్లిదండ్రులు దేవునికి అప్పచెప్పేసినారంట. అట్లే మరి భగత్ సింగ్ గారు కూడా ఏం చేసినారంటే ఆ సిక్కు మతములో ఎల్లప్పుడూ శ్రద్ధ కలిగేవాడంట, ఎల్లప్పుడూ భక్తిలో ఉండేవాడంట, ఎల్లప్పుడూ దేవునితో మాట్లాడేవాడంట. ఏమని? దేవుడా, నువ్వు నిజమైన దేవుడవైతే నాతో మాట్లాడాలా. ఏమంటున్నాడంట? ప్రతి దినం వేకుజామునే 4 గంటలకే వాళ్ళమ్మ మందిరానికి పోతే ఆ మందిరానికి ఈ అబ్బాయి పోయేవాడంట వాళ్ళ అమ్మంట. ఎవరంట? వాళ్ళ అమ్మ పేరు ఏం పేరు? లక్ష్మీబాయి. చాలా భక్తి అంట, చాలా మంచివాడంట. అస్సలు అంత భక్తి చాలా ఉండేదంట ఆయనకి. అంత భక్తిలో ఏమనేవాడంట, నువ్వు నిజమైన దేవుడవు కదా, నాతో మాట్లాడు, నాకు కనబడు అని చెప్పేవాడంట. గురునానక్ దేవుడా? కాదు. కానీ సిక్కు మతస్థులంతా ఆయనని ఆరాధించేవారు. ఆయన దేవుడని ఆరాధిస్తూ ఉంటే ఇక్కడ ఏం చేసినాడంటే ఈయన చాలా రోజులు అడిగేవాడంట, ప్రతిరోజు అడిగేవాడంట, నాతో మాట్లాడు, నాతో మాట్లాడు, నాతో మాట్లాడని. కానీ ఏడ్చి ప్రార్థన చేసేవాడంట. ఎట్ట ప్రార్థన చేసేవాడంట? ఏడ్చి ప్రార్థన చేసేవాడంట. ఏం పేరు ఈయన పేరు? ఏం పేరు ఈయన పేరు? ఏ సింగ్? భగత్ సింగ్. ఈయన ఇలాగ అంటుంటే ఏనాడు ఆయన మరి పలకలేదంట, జవాబు ఇవ్వలేదంట. ఆయనకి చిన్నతనం నుంచే ఒక కళ వచ్చేదంట. చిన్నతనం నుంచి ఏమొచ్చేదంట? ఒక కళ వచ్చేదంట. ఎత్తైన కొండ మీదకి పోయేవాడంట. అక్కడ ఆయన పరుపు మీద ఇట్లా పడే లోపల ముళ్ళులు గుచ్చుకునేటివంట. తర్వాత మళ్ళా కింద పడే లోపల పరలోకంలో మెత్తని పరుపులు లాంటివి పరుపుల మీద పడుకునేటట్ట కళ వచ్చేదంట. ఏంటి కళ అని ఎప్పుడైనా అనుకునేవాడంట, కానీ ఆ కళను ఎప్పుడు అంత మరి ధ్యాస ఉంచలేదు. మరి నిజంగా ఈయన ఎలాగా మరి క్రిస్టియన్ స్కూల్లోనే చదివినాడట. ఏ స్కూల్లో? మరి క్రిస్టియన్ స్కూల్లోనే, క్రైస్తవ పిల్లల మధ్య క్రిస్టియన్ స్కూల్లోనే చదివినా కూడా ఈయన ఏనాడు ఆయన యేసు ప్రభు గురించి కూడా అంతగా ఆయన పట్టించుకునేవాడు కాదు. ఎలాగుండేవాడంటే, మా దేవుడు చాలా గొప్పవాడు, మా దేవుడు మాట్లాడే దేవుడు, మా మతం చాలా గొప్పదనేసి ఆయన అలాగా చక్కగా నమ్మకంగా ఉండేవాడు అనమాట. నిజంగా మనం కూడా ఎలాగుండాలంటే భగత్ సింగ్ ఎలాగా తన మతం మీద కదా ఎలాగ చక్కగా మరి ఓర్పు కలిగి, నిరీక్షణ కలిగి, దైవభక్తి కలిగి, భయభక్తులు కలిగి దేవుని ఆరాధిస్తున్నారో మనం కూడా ఈనాడు యేసు ప్రభు యందు మనం ఎలాగుండాలంట? భక్తి కలిగి ఉండాలా. ఎలాగుండాలా? భక్తి కలిగి ఉండాలా. కన్నీరిడిచి ఏడ్చి ప్రార్థించే వారిగా ఉండాలా. ఎంతమంది కన్నీరిడిచి ప్రార్థన చేస్తున్నాం? ఎంతమంది ప్రార్థన చేస్తున్నాం? కన్నీళ్ళు ఇడ్చి ప్రార్థన చేస్తున్నామా? కన్నీళ్ళు ఇడ్చి ఎంతమంది ప్రార్థన చేస్తున్నాం?
ఒకసారి ఆ పంజాబ్ రాష్ట్రంలోని జోయా గ్రామంలో వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే మంచి ధనికులు. బక్సింగ్ వాళ్ళు ఎలాంటి వారు? పేదవాళ్ళ, ఏమి లేని వాళ్ళ, కానీ వాళ్ళ ఫ్యామిలీ ఎలాంటిదంటే మంచి ధనవంతులంట వాళ్ళు. ఎలాంటి వాళ్ళు? వాళ్ళు మంచి ధనవంతులు, చాలా ఆస్తిపరులు. ఓసారి వాళ్ళ కుటుంబం మీదకి కొంతమంది వాళ్ళ కుటుంబంలో అంతా చాలా అఘాయిత్యం చేసినారు, నరికేసినారు, గాయాలైనాయి అనేసి వాళ్ళంతా కుటుంబం ఏమైందంటే ఈ జోయా ప్రాంతం బాగలేదు, మన మీద శత్రువులు చాలా ఉన్నారు అనేసి ఆ జోయా గ్రామం వదిలిపెట్టి వాళ్ళు ఎక్కడికి పోయినారంటే వేరే ఊరికి వెళ్ళిపోయి ఉంటున్నారు. చూడండి, చూస్తున్నారా? వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయినారంట? వేరే ఊరికి వెళ్ళిపోయినారు. వాళ్ళ కుటుంబం చాలా ధనవంతులు, చాలా ఐశ్వర్యవంతులు. బక్సింగ్ వాళ్ళు, వాళ్ళకి రైస్ మిల్లులు ఉన్నాయి, చాలా కోటీశ్వర్లు, అంత ధనవంతులు ఉన్నారు. నిజంగా అలాంటి కుటుంబంలో నుండి బక్సింగ్ గారు ఎలాగ పరిచర్యకు వచ్చినాడంటే నిజంగా పరిచర్య చాలా గొప్పది ఆయనది. ఈనాడు మనం ఉన్నామా? మన కొంచెం ముందంటే ఎంతో గర్విస్తాం, ఆ ధనం వదిలిపెట్టి రాము. నిజంగా తన జీవితంలో స్కూల్ చదివేటప్పుడు ఒకసారి బైబిల్ ఇస్తే ఆ బైబిల్ బాగుంది అనుకున్నాడు. ఆ బైబిల్ అంతా లోపలిది చించేసి పైన అట్ట పెట్టుకున్నాడంట. బైబిల్ లోపల ఏం బాగలేదు అనేసి ఏం చేసేవాడంట? పైన అట్ట, అదో ఈ బైబిల్ గిఫ్ట్ గా అందరికి, పిల్లలకి అంత బ్లూ బైబిల్ ఇస్తారు కదా చిన్న చిన్నవి, అట్లా బైబిల్ ఇస్తే లోపల ఉండేదంతా చించి పాడేసి పైన ఉన్న అట్టను లోపల పెట్టుకున్నాడంట. ఏం చేసినాడు బక్సింగ్? ఏం చేసినాడు? లోపల ఉండేదంతా ఏం చేసినాడు? చించేసినాడు, అట్ట బయట లోపల పెట్టుకున్నాడంట. పరిశుద్ధ గ్రంథం అని బాగా నచ్చిందంట, ఆ అట్ట కూడా నచ్చి లోపల పెట్టుకున్నాడంట. కానీ క్రైస్తవులంటే హేళన చేసేవాళ్ళంట. క్రైస్తవులంటే హేళన చేసేవాడంట, అవమానాల పాలు చేసేవాడంట. ఏం క్రైస్తవులు వాళ్ళు, వాళ్ళతో స్నేహం కూడా చేసేవాడు కాదంట. వాళ్ళంటే అస్సలు ఇష్టమే లేదంట. వాళ్ళంటే చిన్న చూపు చూసేవాడంట. ఎలాగా? క్రైస్తవులంటే ఏం చేసేవాడంట? హేళన చేసేవాడు, మరి అవమానాలు చేసేవాడు, బైబిల్ కూడా చించేసిన వ్యక్తి మరి ఈ బక్సింగ్ గారు. చూడండి, బక్సింగ్ చిన్నప్పుడు ఏం చేసినాడంట? ఏం చేసినాడు? చిన్నప్పుడు బక్సింగ్ ఎలాగున్నాడు? పైన కొప్పు కట్టుకొని ఉన్నాడు. ఎలాగున్నాడు? వాళ్ళ మతములో అలాగుండాలి. పైన ఏముంది? పైన ఏముంది బాబుకి? పైన ఏముంది? ఏముంది చెప్పండి, చూడండి బాగా. కొప్పు. వాళ్ళంతా జుట్టంతా తీసి ఇక్కడ కొప్పు కట్టుకొని దాని మీద మళ్ళీ ఏం పెట్టుకుంటారంటే అది టోపీ పెట్టుకుంటారు. పైన ఏం కట్టుకుంటారు? పైన ఏం కట్టుకుంటారు? కొప్పు. ఆ కొప్పు కట్టుకొని తర్వాత ఇలాగ టోపీ పెట్టుకుంటారు. సిక్కు మతస్థులు, సిక్కు మతం వాళ్ళు ఇలాగా టోపీ తలపాగా. చాలా మంది, ఎంతమంది చూస్తున్నారు ఇలాంటి వాళ్ళు? రియల్ గా చూసినారా? సిక్కు మతం వాళ్ళని చూసినారా? వాళ్ళు పైన కొప్పు కట్టుకుంటారు, పైన మళ్ళా తలపాగా పెట్టుకుంటారు. చూసినారా? ఎంతమంది చూసినారు? బక్సింగ్ అంకుల్ వాళ్ళు కూడా సిక్కు మతస్థులు అన్నమాట. అలాగే ఆ అబ్బాయి చాలా చాలా మరి హేళన చేసేవాడు. మరి క్రైస్తవ స్కూల్లో చదివినా కూడా దేవుణ్ణి ఇష్టపడేవాడు కాదు. ఏనాడు విచారించలేదంట, మీ దేవుడు ఎవరు, ఎలాగ చనిపోయినాడు, ఎవరి కోసం వచ్చినాడని ఏనాడు విచారించలేదంట. ఏనాడు ఆయన విచారించలేదంట. చెప్పినాడు కదా వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నకి, ఒక సాధువు ఏం చెప్పినాడు? మీ బాబు ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు, ఆ బాబు మీ ఇంట్లో ఉండడు అన్నప్పుడు ఆయన నల్లారు ముద్దుగా పెంచారు, చక్కగా పెంచినారు. అలాగే పెంచుతూ పెద్దగా అయిన తర్వాత ఇంటర్మీడియట్ లో ఏం చేసినాడంట? కెనడాకి వెళ్ళిపోయినాడంట. ఎక్కడికి వెళ్ళిపోయినాడు? బిఏ చదివి ఎక్కడికి వెళ్ళిపోయినాడు? ఇంటర్మీడియట్ మరి బిఏలో కెనడాకి వెళ్ళిపోయినాడంట. ఆ కెనడాలో
వెళ్ళిన తర్వాత ఆయనకేం పుట్టిందంట, అక్కడ వాళ్ళను చూసి ఏంది కొప్పు, ఏంది టోపీ. వాళ్ళమ్మ ప్రమాణం చేసిందంట, బాబు అక్కడ మీరు కెనడాకు పోతారు కదా, మన మతాన్ని మర్చిపోవద్దు, మన దేవుణ్ణి మర్చిపోవద్దు, నా మీద ప్రమాణం చేయంటే, అమ్మా నేను ఎప్పుడు మర్చిపోనమ్మా, నేను ఎప్పుడు మన మతాన్ని మర్చిపోను, మన కొప్పును మర్చిపోను, మన క్యాప్ మర్చిపోను అనేసి వాళ్ళ అమ్మతో ప్రమాణం చేస్తున్నాడంట. కానీ వాళ్ళ అమ్మకి ఇష్టం లేదు, వాళ్ళ నాయనకి ఇష్టం లేదు కెనడా పంపించడం. వాళ్ళ అమ్మని అడిగి 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 పర్మిషన్ తీసుకొని వెళ్ళిపోయినాడు. ఎవరైనా, ఏం పేరు ఆయన పేరు, ఏం పేరు అందరు చెప్పాలా? ఏ సింగు, భగత్ సింగ్. వాళ్ళ అమ్మ పేరు ఏం పేరు, వాళ్ళ ఆయన పేరు జవహర్ మాల్, జవహర్ మాల్. వాళ్ళ నాన్న పేరు ఏం పేరు, జవహర్ మాల్. లక్ష్మీబాయి దంపతులకు పుట్టిన అబ్బాయే భగత్ సింగ్. వాళ్ళు సిక్కు మతస్థులు. ఎవరికి ప్రతిష్ఠించినారు ఈయనని? గురునానక్కి ప్రతిష్ఠించినారు. వీళ్ళ మత గురువు ఎవరంటే గురునానక్. ఎవరైనా గురునానక్కి ఈయన ప్రతిష్ఠించినారు. ఈయన గురునానక్కి భక్తి ఎక్కువ. మా దేవుడు గొప్ప, మా మతం గొప్ప అనేసి భక్తితో ఉన్నాడు ఈయన, చాలా భక్తితో ఉన్నాడు. అంత భక్తితో ఉన్నవాడిని దేవుడు ఎట్ట రాబట్టుకున్నాడు చూడండి. కెనడా ప్రాంతానికి వెళ్ళాడు. ఆ కెనడా ప్రాంతంలో ప్రజల మధ్య చదువుకుంటూ అందరూ చూస్తున్నాడు. ఎవరికి లేదంట ఇట్లా, ఎవరికి ఇట్లా టోపీ గాని, ఇట్లా జుట్టు గాని, కొప్పు గాని ఎవరికి లేదంట. అక్కడ పోయిన తర్వాత తలకి క్యాప్ తీసేసినాడంట, తలకి క్యాప్ తీసేసినాడంట, జుట్టుని కట్ చేసుకున్నాడంట. మన పిల్లలు ఉన్నారే, ఇక్కరా ఇక్కరా ఇక్కరా, ఇలాగ కట్ చేసేసుకున్నాడంట ఎంటికలంతా, ఇలాగా కట్ చేసుకున్నాడంట, ఇలాగా కట్ చేసుకున్నాడంట. ఆయనకి ఆ కొప్పు ఇష్టం లేదంట. ఆ కెనడా దేశాన్ని పోయే లోపల కొప్పు ఇష్టం లేదంట, క్యాప్ ఇష్టం లేదంట. అక్కడికి వెళ్ళిన తర్వాత డ్రెస్ కోడ్ మారిపోయిందంట. ఏ కోడు? డ్రెస్ కోడ్ కూడా సూట్ వేసుకోవాలని ఆశపడినాడంట. కోట్ వేసుకుంటారు కదా అక్కడ దేశం వాళ్ళు, మరి ఇలాగ తల దూకోవాలని ఆశపడినాడంట. ఇలాగుండాలబ్బా, ఇలాగ వీళ్ళు అందంగా ఉన్నారు, చక్కగా ఉన్నారు అనేసి తను మనుషుల వైపు చూసి అంత మార్చేసుకున్నాడంట. వాళ్ళ అమ్మకి ప్రమాణం చేసినాడు కదా, నేను కొప్పు తీయను, నా తలపాగా అట్లే పెట్టుకుంటాను. కానీ అక్కడ పోయినాక తన జీవితం అంతా ఏమైపోయింది, మారిపోయిందంట. మారిపోయిన తర్వాత తను మరి మరి లోకంలో గుడక వెళ్ళిపోయినాడంట. ఏమైపోయినాడంట, లోకంలో గుడికి వెళ్ళిపోయినాడంట. సిగరెట్లు తాగడం, కొప్పు తీసేసినాడు, క్యాప్ పోయింది, అన్ని పోయినాయి. సిగరెట్లు కూడా తాగడం స్టార్ట్ చేసినాడంట. ఏం తాగుతున్నాడంట? సిగరెట్లు. ఆ సిగరెట్ పెట్టే ఎలాంటిది తెలుసా? బంగారుదంట. ఏదంట? బంగారు పెట్టే అంట తయారు చేయించుకున్నాడంట. దొంగ లెటర్స్ రాసేవాడంట వాళ్ళ అమ్మకి, అమ్మా నేను బుక్స్ అవి కొనాలమ్మా, ఇవి కొనాలమ్మా అనేసి అన్ని రాసి తను బీడి సిగరెట్లకు అలవాటు పడిపోయినాడంట, సినిమాలకు అలవాటు పడిపోయినాడంట, చెడు వ్యసనాలకి బానిస అయిపోయినాడంట. ఎవరినా ఎవరినా ఏం సింగు అన్ని చెడు వ్యసనాలకి బానిసైపోయి చెడు మార్గంలో ఉన్నాడంట. వాళ్ళ అమ్మకి లెక్కలు తప్పు లెటర్స్ రాసి డబ్బులు తెచ్చుకున్నాడంట, అన్ని చేసినాడు. ఒకానొక దినంలా షిప్ లో ప్రయాణం అవుతుండగా ఆ షిప్ లో ఆరాధన జరుగుతుందంట. ఏం జరుగుతుంది? ఆరాధన జరుగుతుందంట. ఆరాధన జరుగుతుంటే ఆ ఆరాధనలకు కూడా వెళ్ళినాడంట. ఆరాధనకు వెళ్ళి లాస్ట్ కూర్చున్నాడంట. ఎక్కడ కూర్చున్నాడంట? లాస్ట్ కూర్చున్నాడంట. లాస్ట్ కూర్చొని వాక్యం వినకుండగా బాగా గురకబెట్టి నిద్రపోయినాడంట. ఏం పెట్టి? ఏం పెట్టి? మనం కూడా నిద్రపోతాం కదా. ఎట్ట నిద్రపోతాం? సండే స్కూల్ పిల్లలు నిద్రపోరు చాలా మంది. పెద్దల చర్చిలో చెప్పు, అందరు నిద్రపోతారు కదా. మీరు మంచి పిల్లలు, బాగింటారు కదా. అలాగే షిప్ లో వెళ్ళిన తర్వాత ఆయన అక్కడ ఏం చేసినాడంట,
మరి ఆరాధన జరుగుతుంటే లాస్ట్ కూర్చొని ఏం చేసినాడంట, నిద్రపోయినాడంట. లాస్ట్ చివరి ప్రార్థనలో మెలుకొచ్చిందంట. అందరూ మోకాలేసినారంట. ఏం చేసినారంట, అందరూ మోకాలేసి ప్రార్థన చేస్తే ఈయన కూడా మోకాలేసి ప్రార్థన చేసినప్పుడు ఆ చివరి ప్రార్థనలో పరిశుద్ధ ఆత్మదేవుడు ఈయన ఏం చేసినాడంట, తాకినాడంట. ఆయనకు ఒక ఆత్మ ఏదో దిగొచ్చినట్టు అనిపించి దైవజనుని తెరివై ప్రార్థన చేపించుకున్నాడంట. ప్రార్థన చేపించుకుంటే దైవజనుడు అన్నాడంట, నువ్వు రాబోయే దినాలలో గొప్ప సేవకుడు అవుతావు. ఏం చెప్పినాడంట దైవజనుడు, గొప్ప సేవకుడు అవుతాడన్నాడంట. సర్లేనేసి వాళ్ళ దేశానికి రావాలన్నప్పుడు, వాళ్ళ దేశానికి వచ్చినప్పుడు వాళ్ళ అమ్మ నిందంట, నాతో ప్రమాణం చేసినావు కదా, మరి మన మతాన్ని ఇడిచిపెట్టినావు కదా, మరి టోపీ తీసేసినావు, జుట్టు తీసేసినావు, ఎట్లా అంటే మన వాళ్ళు నిన్ని రానియరు. ఆ మతాన్ని వాళ్ళ అమ్మ ఏం చేసిందంట, వదిలిపెట్టేసే అనిందంట. ఎవరిని, ఆ క్రిస్టియన్ మతాన్ని వద్దు, మన దేవుడు కాదాయన, మతాన్ని వదిలిపెట్టేసి మన మతంలోకి రా అంటే వాళ్ళ అమ్మతో అన్నాడంట ఒక మాట, అమ్మా ముక్కు మూసుకుంటే ఏమైతుంది, ముక్కు మూసుకుంటే ఏమైతుంది, ఊపిరి ఆడకుంటే ఆ మాట అన్నాడంట వాళ్ళ అమ్మతోని. అమ్మా దేవుడు లేకపోతే నేను చచ్చిపోయినట్టమ్మా, నేను తిరిగి వెనక్కి రాను, నేను రాననేసి స్థిరముగా ప్రభులో నిలబడి అనేక పరిచర్యలు చేసి అనేక శ్రమలు పొందుకున్నాడంట. దేవుడు మరి పరిచర్యకు వచ్చినప్పుడు దేవుడు మాట్లాడుతూ వచ్చినాడంట, ఏ బక్సింగ్ నువ్వు పరిచర్యకు వచ్చినావు కదా, మరి పరిచర్య ఎలాగ చేయాలనుకున్నావు, అందరిని అడుక్కుందాం అనుకుంటున్నావా, కాఫీ కప్పు కూడా నువ్వు ఎవరిని అడగకూడదు, కప్పు కాఫీ కూడా నువ్వెవరిని అడుక్కోకూడదు. నా పరిచర్యలో నా చిత్తం ఏదో నువ్వు చెయ్యాలా, నేను వెళ్ళన్న చోటికి నువ్వు వెళ్ళాలా, వెళ్ళొద్దన్న చోటికి నువ్వు వెళ్ళకుండా మౌనంగా ఉండాలా. దేవుని చిత్తం తెలుసుకున్నాడు, దేవునిలో బలపన్నాడు, అనేకంగా ఆత్మలు సంపాదించినాడు. ఇలాగా ప్రార్థన చేస్తూ ఆయన ఎలాగ ప్రార్థన చేసినాడు తెలుసా, ఎన్ని గంటలకు లేసేవాడంటే మధ్యరాత్రి 2 గంటలకి. ఎన్ని గంటలకి, మధ్యరాత్రి 2 గంటలకి లేచి ప్రభుకి తన ఆత్మను అప్పచెప్పేసి సంపూర్ణముగా మారు మనసు పొంది ఆ క్షణము నుంచి తన వయసు తగ్గేంత వరకు మోకాళ్ళ మీద ప్రార్థన చేసినాడు. ఏం ప్రార్థన అంట, మోకాళ్ళ మీద ప్రార్థన చేసినాడు. 2 గంటల నుంచి 1 గంట నుంచి ఉదయం 6 గంటల వరకు ప్రార్థన చేసినాడంట. ఎంతమంది మనం ప్రార్థన చేస్తున్నాం. అందుకే ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వస్తారు. ప్రార్థన అనగా దేవునితో మాట్లాడడం. బక్సింగ్ గారు ప్రార్థన స్టార్ట్ చేసినాడు, ప్రార్థనలో గలిపినాడు. అందుకే ఆయన ప్రార్థన అనేకులని ఆయన వైపు తిప్పింది. నిజంగా మనం ప్రార్థన చేస్తున్నామా, ప్రార్థనా పరులమా? ఎంత గొప్ప ప్రార్థనా పరుడు తెలుసా. అందరు ఈనాడు దైవజనులైన వాళ్ళు ఎట్లా చేస్తున్నారు తెలుసా, పరిచర్యలో ఏమంటున్నారు, గివ్ మీ గివ్ మీ గివ్ మీ, ఇమ్ము ఇమ్ము ఇమ్ము. కానీ ఒక్కరోజు కూడా ఆయన దేహి అని ఎవరిని అడగలేదంట. ఆయన ప్రార్థన చేస్తే ఆయన మోకాల కిందనే దేవుడు డబ్బులు పెట్టేవాడంట. గడ్డం గీక్కోవాలన్నా, గడ్డం పెరిగిపోయిందంట ఒకసారి, ప్రభా నా గడ్డం పెరిగింది, మరి నాకు ఎట్లా అంటే గడ్డం గీక్కోవడానికి కూడా డబ్బులు లేవట. ఆయన చిత్తములో ఉండి గడ్డం గీక్కోవడానికి పోయినాడంట. ప్రభా నాకు ఇది ఎక్కువైపోతుంది, మరి ఎలాగంటే నేను ఇస్తా. ప్రార్థన చేసి బయటకు వచ్చి దేవుణ్ణి అడుగుతున్నాడంట, నాకు డబ్బులు కూడా లేవు ప్రభా, ఎట్లా అంటే నువ్వు ప్రార్థన చేసిన చోటుకెళ్ళు, 2 రూపాయలు ఉన్నాయి, అక్కడికి వెళ్తే షాపుకి, మంగళ షాప్కి వెళ్తే అక్కడ ఆయన కూడా నువ్వు స్వార్థ చెప్పాలా. దేవుని చిత్తం కాబట్టి ఆ 2 రూపాయలు తీసుకొని ఆయన ఎక్కడికి వెళ్ళినాడంట, మంగళ షాప్కి పోయినాడంట. మంగళ షాపుకు పోయి ఆయన కటింగ్ చేస్తుంటే ఆ మంగళ షాప్ ఆయనకు స్వార్థ ప్రకటించినాడంట. ఏమని, యేసు ప్రభు తెలుసా నీకు? తెలియదయ్యా,
వెంటనే స్వార్థ చెప్పినాడంట. ఆ క్షణమే ఆ క్షణమే మారు మనసు పొంది దేవుని వైపు తిరిగినాడంట. అందుకే నిశ్చయముగా ఆయన దేవుని చిత్తమును నెరవేర్చినాడు. ఈనాడు దేవుని చిత్తం లేదు చాలా మందికి. మన చిత్తం నెరవేరాలా, నా చిత్తం నెరవేరాలా అంటుంటారు. అందుకే మనం కూడా బక్సింగ్ లాగా మనం ఏం చేయాలా, ఎలాగ ప్రార్థించాలా, ఎలాగా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించే వారిగా ఉండాలా. ప్రార్థన చేద్దామా? బక్సింగ్ లాగా ప్రార్థన చేద్దామా? ఎంత చూడండి, ఎంత ప్రయాసపడుతున్నాడు. బాంబేలో కదా, బాంబే కూడా తిరిగినాడు. గేట్ ఆఫ్ ఇండియా కదా, అక్కడ కూడా పరిచర్య చేసినాడు. ఇండియా మొత్తం 10,000 సంఘాలకు పైగుంటాయి. ఏమైనా సంఘాలు, ఎన్ని సంఘాలు? చాలా సంఘాలు ఉన్నాయి. మోకరించండి, కొద్ది వాక్యం దేవుడు దీవించును గాక. మోకరించినట్టయితే ప్రార్థన చేసుకుందాం. నంబర్ వన్ టైం అయిపోయింది. ప్రార్థన చేసుకుందాం. నంబర్ వన్, నంబర్ 2, నంబర్ 2. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. దయాకనికరం గల దేవానికి వందనములు, స్తోత్రములు. జీవం కలిగిన దేవానికి వందనాలు, స్తోత్రాలు. నాయన దయగల తండ్రి, నిజంగా నా ప్రభా బ్రదర్ బక్సింగ్ గారు మరి నాయన నీ దాసుడు మరి ప్రభా మరి నాయన ఎంతగానో పరిచర్య చేసి అనేకులను మరి ప్రభా నీ వైపు తిప్పించున్నాడు. ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులు నీ యొద్దకు వస్తారని సెలవిచ్చిన దేవుడు ప్రభా, నీ దాసుని ప్రార్థన విని అనేక ఆత్మలు మరి ప్రభా నీ దాసుని వైపు మీరు తిప్పిన దేవానికి వందనములు, స్తోత్రములు. నశించిపోతున్న ఆత్మలను మీరు రక్షించిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. నాయన దయగల తండ్రి, నీ దాసుని ద్వారా మీరు అనేక అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేసిన తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు. నీ చిత్తానుసారంగా పిల్లల్ని మీరు బలపరచండి. పిల్లల హృదయాలలో నెమరు వేసుకునే భాగ్యాన్ని కూడా మీరు దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. యేసయ్య నీకే వందనములు, స్తోత్రములు. నా తండ్రి, మీరు చూచుచున్న దేవుడు దయ చూపించి కనికరపడి జాలిపడమని సన్నిధిలో ప్రార్థిస్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.